మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పనికి రక్షణ పనికి రక్షణ పనికి రక్షణ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం పెండింగ్ బిల్లులు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే ఏఐటీయూసీ జిందాబాద్ జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్ మధ్యాహ్న భోజన కార్మిక మధ్యాహ్న భోజనాన్ని పెండింగ్ బిల్లులు వెంటనే మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు వెంటనే జిందాబాద్ జిందాబాద్ మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పనికి రక్షణ పనికి రక్షణ పనికి రక్షణ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం పెండింగ్ బిల్లులు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే ఏఐటీయూసీ ఏఐటీయూసీ జిందాబాద్ జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్ మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజనాన్ని పెండింగ్ బిల్లులు వెంటనే మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు వెంటనే జిందాబాద్ జిందాబాద్ మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే. ఈరోజు పెద్దపల్లి జిల్లా కల్వశ్రీరాంపూర్ మండల మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యపై సమావేశం నిర్వహించుకొని మండల విద్యాశాఖ అధికారి గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరుగుతుంది. గత 23 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమదోపిడీకి గురి చేస్తున్నాయి. ఎంత రోజులు అడిగినప్పటికీ కూడా పెండింగ్ బిల్లులు ఒక్కొక్కసారి సంవత్సరం పొడవునా బిల్లులు ఇవ్వని పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం 9-10 తరగతుల్లో ఇప్పటి వరకు 7 నెలల బిల్లులు ఇవ్వాలి. అట్లాగే కోడిగుడ్ల బిల్లులు కూడా 7 నెలల బిల్లులు ఇవ్వాలి. గౌరవ వేతనం వచ్చేసి ఇప్పటి వరకు 4 నెలల గౌరవ వేతనం ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండా పిల్లలకు పౌష్టికాహారం పెట్టండి, కోడిగుడ్లు పెట్టు అని రోజు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు మరి మధ్యాహ్న భోజన కార్మికులను విపరీతంగా వేధిస్తారు. పెట్టకుంటే బడికి రాకమని కూడా బెదిరింపులకు పాల్పడతారు. మరి మేము ఈ మధ్యాహ్న భోజన కార్మికులు మరి బిల్లులు చెల్లించకుంటే ఎట్లా పెడతారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అట్నే 23 సంవత్సరాలుగా మరి అట్టి 3,000 రూపాయలతోటి ఒక పూట భోజనంతో ప్రారంభమైన మధ్యాహ్న భోజనం అప్పుడు 20 రూపాయల కూలీ ఉండే ప్రారంభించినప్పుడు. ఆ కూలీ మిగులుతుంది అనే ఉద్దేశం కొద్దీ మరి కొంచెం డబ్బును దాంట్లోనే మిగుల్చుకునే ఏర్పాటు చేసిరు. కొద్ది రోజుల తర్వాత నిత్యావసర రేట్లు పెరిగితే ప్రభుత్వంపై పోరాటం చేస్తే ఢిల్లీ ప్రభుత్వం కదిలి అప్పుడు 60-40గా 600 కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం 400 తోటి 1000 రూపాయల జీతం చేసింది. మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం 7.5 పెంచాలనే నిబంధన ఉండే, మరి దాన్ని తుంగలో దొక్కిండ్రు. ఇప్పటి వరకు 1 రూపాయి పెంచిన దాఖలు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తే 2,000 పెంచుకుంటూ పోయింది. మళ్ళీ మేము గెలిస్తే చేస్తామని చెప్పిర్రు. అదే మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి మంచిగా లేదు, మేము గెలిస్తే 10,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు లాగైతుంది. మరి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన కార్మికుల మీద ఊసు లేదు. పొద్దుగాల రాగి జావ చేయమని అంటారు, దానికి 25 పైసలు ఇస్తారంటారు. 100 మంది ఉన్న విద్యార్థుల కాడ 25 రూపాయలు వస్తాయి. మరి 25 రూపాయలకు నీళ్లు కాయడానికి కూడా గ్యాస్ రాదు. మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 జీతం, అంగన్వాడీకి ఎలాగైతే సరుకులు ఇస్తే ఆ సత్యసాయి ట్రస్ట్ ఇచ్చినా ఏ ట్రస్ట్ ఇచ్చినా పొద్దుటి నుండి సాయంత్రం వరకు పిల్లలకు అల్పాహారం ఇవ్వమంటే ఇస్తాం, స్నాక్స్ ఏమన్నా మీరు ఇచ్చేసిన ఇస్తాం. సాయంత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయులతో పనిచేసుకోవాల్సిన వస్తుంది. కాబట్టి పూర్తిగా ఫుల్ టైమర్గా గుర్తించి కనీస వేతనం కనీసం అంగన్వాడీ ఆయలాగా ఇవ్వాలి. లేని పక్షంలో నవంబర్ 14 వరకు మేము ప్రభుత్వానికి 31 తారీఖు రోజే ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు అన్ని ఆయా మండలాల్లో ఇచ్చుకుంటున్నాం. ఈ రోజు వరకు 10 మండలాల్లో ఎంఈఓలకు ఇచ్చినాం. 17వ తారీఖు రోజు జిల్లా కలెక్టర్కు డిఓ గారికి ఇచ్చినాం. మరి ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. ఖచ్చితంగా నవంబర్ 14 వరకు మధ్యాహ్న భోజన కార్మికులకు
జీతం ప్లస్ పెండింగ్ బిల్లులు మొత్తం నిత్యావసర వస్తువులు కూడా ప్రభుత్వం ఇస్తామనే హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో బిల్లులు అరకొర బిల్లులు కాకుండా 1 నెల 2 నెలలు వేసి రేపు మాపేస్తామని కాకుండా 7 నెలలకు బిల్లులకు 7 నెలలు వేస్తేనే సమ్మె విరమిస్తాం, లేకుంటే నవంబర్ 14th 15th నుండి సమ్మె సైలెంట్ అవుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.